భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకాగ్రీవ ఎన్నిక. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ బీసీ నేతకు దక్కిన గౌరవం. శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. కిషన్ రెడ్డి రాష్ట్రానికి పైసా సాయం చేయలే. కిషన్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు. సింగరేణి ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తా. ఉద్యోగులు కార్మికులు ఆందోళన చెందవద్దన్న కిషన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో 16వ శాసనసభ తొలి సమావేశాలు రెండవ రోజు సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగింది. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత శుక్రవారం ప్రమాణం చేయడం కుదరదని మిగతా సభ్యులతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరి ప్రమాణం చేయించారు. కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వనమాడి వెంకటేశ్వరరావు శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఆచంట ఎమ్మెల్యేగా ఎన్నికైన పీతాని సత్యనారాయణ, వినుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన జీబీ ఆంజనేయులు వరుసగా ప్రమాణం చేశారు. దీంతో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయింది. స్పీకర్ పదవి కోసం అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారని మరి కాసేపట్లో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరి ప్రకటించనున్నారు. అయ్యన్న పాత్రుడుగా స్పీకర్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయ్యన్న పాత్రుడు రెండో శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, ప్రతిపాదకుల పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభా నాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. ఇది నాకు ఇచ్చేది. డైరెక్ట్ వచ్చేస్తా సార్. అందరికీ నమస్కారం అండి. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థనకు టీడీపీ ఓకే చెప్పింది. ఇక అసెంబ్లీ ప్రారంభం తర్వాత తొలుత కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక తొలుత చంద్రబాబు, మంత్రులు, తర్వాత అక్షర క్రమంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అలాగే ఉంటుందని ప్రకటించారు కూడా. ఇక అయితే
వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ప్రభావం ఎదుర్కొన్న జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఆ పార్టీ పట్టుమని 11 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఈ నేపథ్యంలో మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారాన్ని అనుమతించారు. ఆయన కారును కూడా లోపలికి అనుమతించారు. ఇక సానుకూలంగా స్పందించారు. ఇక ఈ విషయాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ జగన్మోహన్ అనే జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కిషన్ రెడ్డి రాష్ట్రానికి పైసా సాయం చేయలేదని ఆరోపించారు మంత్రి జగదీష్ రెడ్డి. నిజమే, రాజకీయాల్లో పాపం కొంతమందికి పదవులు వస్తే అదృష్టం వచ్చింది అనుకుంటాం. కానీ కిషన్ రెడ్డి గారు దురదృష్టవంతుడు. ఎన్ని పదవులు వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక్క పైసా ప్రయోజనకరమైన పని చేసే అవకాశం రావట్లేదని. గత 5 ఏళ్ళు ఉంటే ఒక పైసా, ఒక పని ఇది కిషన్ రెడ్డి గారు చేసిండ్రు అని చెప్పుకోవడానికి ఎప్పుడైనా జీవితకాలంలో ఒకటే ఒకటి, అక్కడిక్కడ రైల్వే స్టేషన్లో పాత లిఫ్ట్ను బాగు చేసి దాన్ని ప్రారంభించే కార్యక్రమం ఆయన 5 ఏళ్ళ జీవితకాలం చేసింది పాపం. ఎందుకంటే మనం ప్రధానమంత్రి గారు వచ్చి పాత రైల్వే స్టేషన్ రంగులేసి ప్రారంభం చేసిపోతే ఎవడో కార్యకర్త సలహా ఇస్తే అన్న నీ పేరు కూడా ఒకటి ఉండాలి కదా అంటే పాత లిఫ్ట్ను బంద్ చేసి బాగు చేయించి 10 రోజులు ప్రారంభం చేసి వచ్చింది పాపం. ఇక ఈసారి ఇంకా అంతకంటే పెద్దది వచ్చింది క్యాబినెట్. ఇప్పుడన్నా ఏమైనా చేస్తాడేమో అనుకున్నారు కొద్దిమంది ఆయన మిత్రులు, కార్యకర్తలు. కానీ ఏం జరిగింది? మొదటి రోజే పదవి తీసుకొని హైదరాబాద్లో దిగిన మొదటి రోజే తెలంగాణ ప్రయోజనాలకి ద్రోహం చేసే పరిస్థితి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసే పని, మనదైన సింగరేణిని నట్టేట ముంచే పనికి, దాన్ని ఊరిపెట్టే పనికి శ్రీకారం చుట్టి ఉంది వచ్చి. బహుశా ఇంత దురదృష్టం ఎవరికి ఉండదు ఈ దేశంలో. కనీసం మొదటిసారి వచ్చినప్పుడు ఏదైనా ఒక మంచి పని చేస్తారు, చేయాలనుకుంటారు సెంటిమెంట్గానైనా. కనీసం గది కూడా లేదు పాపం. వీరు బొకే ఇచ్చి అడిగిరట, వారు బొకే తీసుకొని నేను ప్రధానమంత్రి గారికి పోయి చెప్తా అని చెప్పిండట. గిది కావాలా సింగరేణి ప్రజలకు? నిజంగా మీరిద్దరు నిన్న మాట్లాడింది కానీ ఇవాళ మాట్లాడింది కానీ నిజమే అయితే దానికి ఒకటే ఒక సాక్ష్యం, శ్రావణి బ్లాకును ఇప్పుడు వేలంలో నుంచి తీసేయటమే. అది కాకుండా మీరు ఎన్ని మాట్లాడినా పులులు మేకతోలు కప్పుకొని మాట్లాడినట్టే ఉంటుంది తప్ప అంతకు మించి ఇంకోటి లేదు సింగరేణి ప్రజల దృష్టిలో, సింగరేణి కార్మికుల దృష్టిలో. ఇది వెంటనే స్పష్టం చేయాలి, ఆపినరా లేదా. ఇది బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది సింగరేణి ప్రజల హక్కు, తెలంగాణ ప్రజల హక్కు. దయచేసి దాన్ని ఉరి తీసే ప్రక్రియను ఆపేయండి మేము అడుగుతా ఉన్నాం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది వాళ్ళపైన. సింగరేణి ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తున్నారు. ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందవద్దన్నారు కిషన్ రెడ్డి. సింగరేణి ఒక రాష్ట్ర ప్రభుత్వానిదే కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో కేంద్ర ప్రభుత్వానికి అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇటు రాష్ట్రము కేంద్రం అనుకోకుండా ఈరోజు కోల్ ఇండియా లిమిటెడ్ ఏ రకంగా మేము ఇంపార్టెన్స్ ఇస్తామో అదే ఇంపార్టెన్స్, దానికంటే ఒక అడుగు ముందుకేసి ఈరోజు సింగరేణికి ఇస్తాం మేము. అందులో ఏ రకమైనటువంటి అనుమానాలు
తెలంగాణ ప్రజలు గాని సింగరేణి కార్మికులు గాని పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదే రకంగా రానున్న రోజుల్లో కూడా సింగరేణిని ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా మరి అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ రోజు ఎక్కడ కూడా సింగరేణి బ్లాకో మరొక కంపెనీ బ్లాకో మరొక కేంద్ర ప్రభుత్వ బ్లాకో ఏదైనా యాక్షన్ చేస్తే కేంద్రానికి ఏ రకమైనటువంటి రెవెన్యూ రాదు, ఆ రాష్ట్రాలకే వస్తుంది. ఏదో తీసుకుపోయి అమ్ముకుంటున్నారు, ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి తప్పుడు మాటలు దయచేసి మాట్లాడకండి. సింగరేణిలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను కూడా అధిగమించడం కోసము తప్పకుండా మేము ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మా మంచి ఆఫీసర్స్, చాలా అనుభవం ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. సింగరేణి విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మా సెక్రటరీ గాని, మా అడిషనల్ సెక్రటరీ గాని, మిగతా జాయింట్ సెక్రటరీస్ గాని చాలా స్టడీ చేశారు. వాళ్లకు పూర్తి స్థాయిలో దీనిపైన పూర్తి అవగాహన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా సింగరేణికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. దయచేసి ఎవరు కూడా రాజకీయం చేయకూడదు. మరి తప్పకుండా దీన్ని పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అందరం కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేద్దామనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ విషయాలన్నిటిపైన కూడా పరిశీలిస్తాము. ఒక 2 మైన్లు మా దృష్టిలో ఉన్నాయి. ఇమ్మీడియట్ గా మరి నైని ప్రాజెక్ట్ ఏదైతున్నదో ఒరిస్సాలో 2015 నుంచి అది పెండింగ్ లో ఉంది. దానికి సంబంధించి ఒక అడుగు కూడా ముందు కదలలేదు. దానికి సంబంధించి వెంటనే ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి నేను కూడా చొరవ తీసుకుని అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రాజెక్టు మనకు ప్రొడక్షన్ కు వచ్చినట్లయితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు 15% ప్రొడక్షన్ అక్కడి నుంచే ఈరోజు సింగరేణి తెచ్చుకోవచ్చు. ఈరోజు అయితే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందో దేశమంతా కూడా అవి పిఎస్యులు గాని, కేంద్ర ప్రభుత్వ పిఎస్యులు గాని, రాష్ట్ర ప్రభుత్వ పిఎస్యులు గాని, లేకపోతే వివిధ మినరల్ కార్పొరేషన్స్ గాని అన్నిటికీ ఒకే రకమైనటువంటి విధానం ఈ రోజు అవలంబిస్తున్నాం. ఎవరికి ఇక్కడొక చట్టము, అక్కడొక చట్టము, ఇక్కడొక పాలసీ, అక్కడొక పాలసీ కాదు. అయినప్పటికీ కూడా సింగరేణి అది ఎవరిది కాదు, అది మనదే. కాబట్టి సింగరేణి కూడా అన్ని రకాలుగా మేము ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కార్యాలయాన్ని కూల్చివేస్తున్నారు అధికారులు. భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల పహారాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని దగ్గరికి వెళ్లనివ్వకుండా కూడా గేట్లు వేసేశారు పోలీసులు. నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని 5 బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు మున్సిపల్ అధికారులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా శనివారం ఉదయం రైతు సోదరులకు ఏరువాక పౌర్ణమి ఉత్సవం నిర్వహించారు. ఇక జ్యేష్ఠ పూర్ణిమ నాడు చేసే ఈ రైతు ఉత్సవంలో తొలిసారిగా పొలం దున్నుతున్నాడు. గత 5 సంవత్సరాలుగా ప్రతి ఏటా జ్యేష్ఠ పూర్ణిమ రోజున శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో జరిగే రైతు సోదరుల ఉత్సవంలో సద్గురు దివ్య బీజములు అధిక దిగుబడి వచ్చే కూరగాయల విత్తనాలు పంచడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా రైతులకు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించడానికి ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్తలు, అనుభవజ్ఞులైన రైతులచే శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇక రాష్ట్రంలో నలుమూలల నుండి వందలాది మంది రైతులు వచ్చి పాల్గొనే ఈ ఉత్సవంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గురువర్యులు రైతు సోదరులకు సద్గురు దివ్య బీజములను ప్రసాదించి ఆశీర్వాదం చేశారు. మనకు అందించి మనకు ఆరోగ్యకరమైనటువంటి ఆహార సంపదను మనకు ప్రసాదించాలని కోరుకుంటూ ఈనాటి సమాజంలో అనేక రకాలైనటువంటి విష రసాయనిక పదార్థాలు వాడి ఆహార పదార్థాలన్నీ కూడా విషతుల్యం కాబట్టి తద్వారా మనందరికీ ఎన్నో రకాలైనటువంటి విషతుల్యమైనటువంటి ఆహార పదార్థాలు స్వీకరించడం ద్వారా మనందరికీ ఎన్నో రకాలైనటువంటి క్యాన్సర్లు వస్తున్నాయి. పూర్వకాలంలో చూసినట్లయితే ఇప్పటికీ చూసినట్లయితే ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. క్యాన్సర్ కారకాలైనటువంటి విషతుల్య పదార్థాలన్నీ కూడా మన ఆహార పదార్థాల ద్వారా
మనం తినడం ద్వారా మనకి అందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి క్యాన్సర్లు మనందరికీ కలుగుతున్నాయి. వీటికి అన్నిటికీ కారణం ఈ విషతుల్యమైనటువంటి ఆహారం మనం భుజించడమే. కాబట్టి ఈ విషతుల్యమైనటువంటి ఆహారాన్ని తొలగించుకొని పర్యావరణ హిత సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మనందరూ ఆచరించడం ద్వారా మన పూర్వ భారతీయ సంస్కృతిలో మనందరం కూడా ఒక చక్కని ఆహార పదార్థాలను వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా మనం రైతుల ద్వారా పొందేవాళ్ళం. అదేవిధంగా ఈ పాత పద్ధతులను సేంద్రియ వ్యవసాయ పద్ధతులను మనం అందరం కూడా రైతులు ఆచరించడం ద్వారా ఈ చక్కని ఆహార ఉత్పత్తులు పొంది మనంతా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదంగా మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో పర్యావరణ హిత సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు రైతుల ద్వారా తరించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం వారందరికీ సమాజానికి, రైతులకి తెలియజేసి ఈ ఉత్పత్తులు చక్కని ఆరోగ్యాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఈ రోజున ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులకు ప్రత్యేకించి సేంద్రియ పద్ధతులు స్వీకరించి మంచి ఆహార ఉత్పత్తులను సమాజానికి అందించాలని కోరుకుంటూ వారికి ఈ యొక్క ప్రత్యేకమైన ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా రైతులకు ప్రత్యేకించి భగవంతుని యొక్క ప్రత్యేక కృప ద్వారా ఇటువంటి ఆశీస్సుల ద్వారా వారు సకాలంలో చక్కని వాతావరణ పరిస్థితులు వారి వ్యవసాయ ఉత్పత్తులకు ఏర్పడి వారి వ్యవసాయానికి అనుకూలించి చక్కని విలువైనటువంటి ఉత్పత్తులు సమాజానికి అందించాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఈపూరుపాలెంలో యువతిపై అత్యాచారం, హత్య ఘటన జరగడం చాలా దురదృష్టకరమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. చీరాల మండలం ఈపూరుపాలెం గ్రామంలో రాష్ట్ర హోంమంత్రి అనిత శుక్రవారం పర్యటించారు. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పి వకుల్ జిందా, చీరాల శాసనసభ్యులు కొండయ్య, మంత్రి కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తదుపరి హత్యకు గురైన యువతి మృతదేహాన్ని పరిశీలించి బాధిత కుటుంబీకులను ఓదార్చారు. దుర్ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాపట్లకు చేరుకుని కలెక్టరేట్కు ఆమె పరిశీలించారు. ఇక ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను చెక్ రూపంలో శాసనసభ్యులకు మంత్రి అందజేశారు. తక్షణమే బాధితులకు అందివ్వాలని ఆమె కోరారు. ఈపూరుపాలెం గ్రామంలోని జరిగిన దురదృష్టకర సంఘటన 21 సంవత్సరాల ఒక యువతిని అతి క్రూరంగా అత్యాచారం జరిపి చంపడం జరిగింది, హత్య జరగడం జరిగింది. ఆ విషయం మీద ఒకసారి ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి ఇక్కడికి నేను రావడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ పరిశీలించాము. అక్కడ ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ ప్లేస్ని చూసాము, ఆ పేరెంట్స్ని మేము పరామర్శించాము, ఆ బాడీని కూడా చూసాము. ఇవన్నీ చూసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఇది గాంజాయి వాళ్ళ బ్యాచ్ వల్ల జరిగిందా, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ జరిగిందా, వాట్ ఎవర్ మేబీ, ఏదైనా ఒక నిండు ప్రాణం అన్నది పోయింది. ఒక ఇంట్లోని బతుకు తెరువు చూసే ఆ అమ్మాయి టైలరింగ్ చేసి ఆ కుటుంబాన్ని పోషించే ఒక అమ్మాయి ఈరోజు అమ్మాయి ఆ కుటుంబానికి దూరం అయింది. ఆ తల్లిదండ్రులు విపరీతంగా బాధ వర్ణాతీతం. అటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ నిందితుల్ని పట్టుకోవాలని ఒక ఉద్దేశంతోనే ఈరోజు అక్కడ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఐజీ గారితో, అదేవిధంగా ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో కూడా కూర్చొని కేసు పూర్వాపరాలన్నీ కూడా పరిశీలించి 48 గంటల్లో నిందితులను పట్టుకోవాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. డెఫినెట్గా మేము చెప్తున్నామండి, 48 గంటల్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం. ఏదైతే పోస్ట్ మార్టం కూడా ఈరోజే ఇప్పుడే జరిపించడానికి కూడా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యంత్రాంగం అంతా కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. మేము కూడా ఇప్పుడు ఏంటంటే అమ్మాయి ప్రాణాన్ని అయితే తిరిగి ఎవరు ఇవ్వలేము, కానీ ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని ఒకే ఉద్దేశంతో గవర్నమెంట్ తరపు నుంచి కూడా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెక్ని ఇవ్వడం జరిగింది. అది మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆ కుటుంబానికి కూడా మేము చేరవేస్తాం. ఏదైతే గవర్నమెంట్ చాలా ఫర్మ్గా ఉంది, గంజాయి విషయంలోనే కానీ డ్రగ్స్ విషయంలోనే కానీ ఎక్కడా కూడా చిన్నది కూడా నిర్లక్ష్యం వహించకుండా
డ్రగ్స్ని నిర్మూలించాలి, అరికట్టాలి, అదేవిధంగా గాంజాని అరికట్టాలనే ఉద్దేశంతో టీమ్స్ని ఏర్పాటు చేయడమే కాకుండా మీ అందరికీ తెలుసు ఈరోజు స్పెషల్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇవ్వడానికని చెప్పి మేము అందరం కూడా సిద్ధపడ్డాం. నార్కోటిక్ సెల్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ సిఐడిలో నార్కోటిక్ సెల్ ఉందని ఇందాక మా ఎస్పీ గారు చెప్తున్నారు. సిఐడి ఎప్పుడు దానికి ఒక ఎస్పీ కూడా క్యాడర్ వ్యక్తిని కూడా మనం వేయొచ్చు. కానీ ఈ రోజు వరకు ఈ 5 సంవత్సరాల్లో కూడా అలాంటి ఆలోచన కూడా రాలేదు. ఎప్పుడు చూడు సిఐడి ఎప్పుడు చూడు తెలుగుదేశం పార్టీ చుట్టూ తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా అరెస్ట్ చేయాలని చూసిందే తప్పించి ఈ రోజు వరకు కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితి కనిపించలేదు. బట్ ఈ రోజు నుంచి కంపల్సరీగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిపార్ట్మెంట్ అంతా కూడా కంపల్సరీగా పనిచేయాలి. ఈరోజు ఇందాకే మెరైన్ దగ్గర కూడా ఇందాక మన సముద్రంలోని పడి 4 గల్లంతయ్యారు, చనిపోయారు. దాని గురించి కూడా ఇందాక మన సిపి గారితో కూడా ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఏదైతే అక్కడ వాళ్ళకి గజ ఈతగాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళని పెట్టడం కొన్ని చోట్ల జరగలేదు, అవన్నీ కూడా జరిగి ఏర్పాటు చేస్తాం. ఫర్దర్గా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. కలెక్టర్ గారికి అదేవిధంగా మన ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. కాల్ డేటా రిపోర్ట్ CDR కూడా తీసుకోమని చెప్పాము. అదేవిధంగా ఈ టవర్ డంప్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఆ చుట్టుపక్కల ఎవరైతే మొబైల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయమని కూడా చెప్పాం. డెఫినెట్గా ప్రత్యేకమైన టీమ్స్ కూడా ఇంచుమించు 5 టీమ్స్ ఏర్పాటు చేసాం. దీని సెర్చింగ్ కూడా డెఫినెట్గా 48 గంటల్లో నిందితులను పట్టుకుని కోర్టుకి మాత్రం హాజరుపరుస్తాం. ఇది మన ఎమ్మెల్యే గారికి ఇస్తున్నాను. ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి బాధిత కుటుంబానికి చెక్ ఇవ్వమని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించడం జరిగింది. దాని మేరకు మన కలెక్టర్ గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి చెక్ కూడా ఇవ్వడం జరిగింది. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకాగ్ర ఎన్నిక. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ బీసీ నేతకు దక్కిన గౌరవం. శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. కిషన్ రెడ్డి రాష్ట్రానికి పైసా సాయం చేయలే. కిషన్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు. సింగరేణి ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తా. ఉద్యోగులు కార్మికులు ఆందోళన చెందవద్దన్న కిషన్ రెడ్డి. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.